ఒకనేసేయాలి. ఖతం కర్ దేనా సాలేకో. నాకొకరు కావాలనే ఆలోచన నుండి నాకెంత కావాలనే స్టేజ్కి వచ్చాను. ఎందుకు వచ్చావు? వచ్చిన అందరిలా కాకుండా ప్రేమగా పలకరించావు, ప్రేమగా మాట్లాడావు. ఫీలింగ్ మర్చిపోయి బ్రతికిస్తున్నా నాకు నీతో ఉండాలని ఫీలింగ్ ఎందుకు కలిగించావు? ఆశ అనేది మనిషిని బ్రతికిస్తుందంటారు. నేను ఆశపడిన ప్రతిసారి చావాలనిపిస్తుంది. జావేద్ భాయ్, నాకు ఈసారి పెద్ద డీల్ కావాలి. నీ డీల్ మర్చిపోయావా? ఇప్పుడు నేను నీకు డీల్ ఇవ్వలేను బాయ్. నీ సుపారీ నేను తీసుకున్నాను, మళ్ళీ ఇంకోటి సుపారీ ఎలా ఇస్తాను? నీ సినిమా క్లైమాక్స్ నీ చేతిలో ఉంది. गन से गोली, फुट्टी से प्यार, बचना मुश्किल है यारो. People ask the question, what's a rock and roller? And I'll tell them, it's not about drums, drugs and hospital drips. Oh no. ఆడు పెద్ద జోకర్ గాడనా? जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. ఆడి సెటిల్మెంట్ చేస్తాడని నాకైతే నమ్మకం లేదు. పిల్లోడి చేతికి పిస్టల్ ఇచ్చినట్టు ఆడి చేతికి మాలిచ్చినావు. సైకోగాడు ఏం పరేషాన్ చేస్తాడో ఏమో. పనికొచ్చే వాళ్ళప్పుడు పాగలకనే కనిపిస్తారు రా బాయ్. వాడు చూడడానికి మూడిగా మామూలుగా ఉన్నా డీల్ వస్తుంది దీని తల్లి. డెడ్ అండ్ లోపల ఫినిష్ చేసే టాలెంట్ వీనిలో ఉంది రా బాయ్. ఆడి ప్రవర్తన ఈ లోకానికి సంబంధం లేనట్టుగా ఉన్నా ఆడి ఫేస్లో ఏదో తెలియని సెంటిమెంట్ ఉంది రా బాయ్. ప్లీజ్ మా, ఒక్కసారి మాట్లాడు మా. स्वर्ग यहीं नरक यहाँ इसके सिवा जाना. ఆగండ్రా. నార్మల్గా వాడు కామన్ మ్యాన్లా కనిపిస్తాడు, కానీ కోపంగా చూస్తే 72లో నాకు సెంచరీకి చెప్పింది. వాడు కుడితే బాడీ అంతా స్టిక్ చేసేది. నా దృష్టిలో రాముడు దేవుడు కాదు, గాంధీ మహాత్ముడు కాదు. వా, సినిమా చూస్తున్నట్టుంది బాయ్ నేను చూస్తుంటే. డబ్బు 2 కాదు 4 తీసుకో. మాల్ మక్కన్లా ఉంది. రేపు మక్కన్ తెచ్చిస్తా. 4 కాదు కానీ 2 ఇచ్చాయి చాలు.
ఏంట్రా బాబు వీడి యాటిట్యూడ్? వాడేంట్రా బాబు వస్తాడు, ఎవరితో మాట్లాడు, తీన్పతి మాత్రమే ఆడతాడు, ఓడిపోతాడు. వాడు గెలిచినట్టు మనం ఒక్కసారి కూడా చూడలేదురా. ఇక్కడికి వచ్చిన ప్రతివాడు అయితే పైసల కోసం ఆడతాడు, లేదా ఎంజాయ్మెంట్ కోసం ఆడతారు. నువ్వేంటన్నా వెరైటీగా నచ్చిన ముక్క కోసం ఆడతావు? వాడు మనిషి కాదురా, నవ్వడం. ఓడిపోయినప్పుడు మాత్రమే నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. పెద్ద కన్ఫ్యూజన్ కాదురా బాబు. నువ్వు గేమ్ ఆడేటప్పుడు చూస్తే అన్న నాకైతే రామ్ గోపాల్ వర్మ సినిమా చూసినట్టే ఉంటుంది అన్న. पैसा ऐश की तरह है बॉस, जिंदगी सिगरेट, पैसा ऐश के जैसा नीचे, अपन दुआ की तरह ऊपर. तीन पते ప్రతి ఒక్కడు గెలవాలి, కింగ్ అయిపోదామనుకుంటాడు. కింగ్ పెట్టిన గురి మిస్ కావచ్చు, కానీ ఏస్ పెట్టిన గురి కింగ్ పైల్వాన్ లాంటాడు, ఏస్ రౌడీ లాంటాడు. కింగ్ కేక్ అయితే ఏస్ కెవ్వు కేక. జిందగీ జీవితం సాలా, మౌజ్ మస్తీ, మాల్ పానీ, జీత్యా మౌత్. ఇలా ఉన్నప్పుడు మధ్యలో పైసా ఎవరు బా? క్యా హై రే పైసా? పైసా 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 పైన మోజు తీరిపోయింది. చనిపోయే ముందు నేను పడ్డ బాధను ఒక్కరితోనన్నా చెప్పుకోవాలనుకున్న సమయంలో చూశాను ఒక అమ్మాయిని. కానీ ఇప్పుడు తెలిసింది బాస్, ఆమె వ్యభిచారి అని. అంతే, గన్నుగాడి గుండెల్లో బుల్లెట్ దిగింది. అర్ధగంటలో పనైపోవాలి, తొందరగా కానిచ్చే. నాకు అర్ధగంట సరిపోదు, గంట కావాలి. అప్పుడు ఎక్స్ట్రా మనీ అవుతుంది. సరే ఇస్తా, ఇప్పొద్దు, కూర్చో. ఇంత డబ్బా? నైట్ అంతా మీతో ఉండాలంటే నా రెగ్యులర్ కస్టమర్స్ ఫీల్ అవుతారు. 3000 చాలు. ఇది నీతో గంట సేపు మాట్లాడడానికి. ప్రతి ఒక్కరు ఫిక్స్ అయిపోతారు సూసైడ్కి. చేసుకునే ముందు 3 సెకండ్లు ఆలోచిస్తారు. ఆ 3 సెకండ్లో వాడి బతికిన జీవితం మొత్తం వాడి కళ్ళ ముందు కనబడుతుంది. 100% ఉన్న ధైర్యం లెవెల్ సడన్గా 0 అవుతుంది. నేను నిన్ను ఫస్ట్ టైం సూసైడ్ స్పాట్లో చూశాను. నీ కళ్ళల్లో బాధ, ఒంటరితనం కనిపించింది. అందుకే నాలో ఉన్న ఫీలింగ్స్ నీతో చెప్పాలనిపించింది. ఇప్పుడు చెప్తున్నాను. అమ్మ లేదు, అమ్మాయి లేదు, నాన్న లేడు, నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. డబ్బు చాలా చూశాను, కానీ సంతోషంగా ఉన్నానా అని డౌట్. నా జీవితంలో ఒక పెద్ద శత్రువు ఉన్నాడు, ఒంటరితనం. నిజం కన్నా అబద్ధం చాలా అందంగా ఉంది. మంచిని చూస్తే జాలి వేస్తుంది, చెడు నచ్చింది. నీళ్ల కన్నా నెత్తురునే చూడాలనుంది. ఒకప్పుడు చాలా ఆకలేసేది, కానీ తినడానికి ఉండేది కాదు. ఇప్పుడు తినడానికి చాలా ఉంది, దీనమ్మ ఆకలి వేయడం లేదు. బతకడం కన్నా చావు మీద ఆశలు పెరుగుతున్నాయి. నువ్వు చెప్పిన గంట టైం అయిపోయింది.
రూపాయి మత్తులో వాడి మస్తీ చేస్తున్నాడనా? మాషా అల్లా, వాడు ఇప్పుడిప్పుడే జీవితాన్ని చూస్తున్నాడు. ఇవాళ కూడా ఏం చేయరా? ఈరోజు నేను కాదు, నువ్వు మాట్లాడాలి. ఇష్టం ఉంటే మాట్లాడు, లేదా డబ్బులు తీసుకొని వెళ్ళిపో. మాది గద్వాల్ దగ్గర చిన్ని గ్రామం. అమ్మా నాన్నకు నేనొక్కదాన్ని కూతుర్ని. మా ఊరు పక్కన దేవాలయానికి ఆటోలో వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి అమ్మా నాన్న ఇద్దరూ చనిపోయారు. అప్పుడు నా వయసు 12 సంవత్సరాలు. మా ఊర్లో నన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఆకలితో చచ్చిపోయేదాన్ని. మా ఊరి సర్పంచ్ కన్ను నా మీద పడింది. వాళ్ళింట్లో నన్ను పని మనిషిగా పెట్టుకున్నాడు. రోజూ పొద్దున్నే 4 గంటలకు నన్ను లేపి వాళ్ళింటి పక్కనున్న పొలంలోకి నన్ను తీసుకెళ్ళి నా బట్టలు విప్పేసి ఏదో చేసేవాడు. 2 ఏళ్ల తర్వాత ఒకరోజు నన్ను సిటీకి తీసుకొచ్చి వ్యభిచార గృహానికి అమ్మేశాడు. అలవాటైపోయింది డబ్బు కోసం పడుకోవడం. ఒకడు పానేసుకొస్తాడు, మరొకడు గుట్కా, ఇంకొకడు మందు. ఇంకా నువ్వు అంటావు కదా జంగిలీ బ్రతకని, నాదెంగిలి బ్రతుకు నరకంలా ఉంది. నువ్వు రోజు ఎవరెవరితో పడుకుంటావో తెలియదు, కానీ ఈ ఒక్కరోజు ప్రశాంతంగా ఒక్కదానివే పడుకో. లైఫ్లో ఫస్ట్ టైం అనిపించింది ఆ అమ్మాయి నా పక్కనుంటే జన్నత్, చాలా జన్నత్లో ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఇచ్చిన డీల్ క్యాన్సిల్ బాయ్. నాకు బతకాలనుంది. మాఫియాకి డీల్ వెళితే డిక్లేర్ దేవుడు చేశాడు బాయ్. नो कॉम्प्रोमाइज, मुझे माफ कर दो भाई. గాండు గన్ను పట్టుకుంటే గన్ను గాండు అయిపోయిద్దిరా. దీనా కొడక. నువ్వు చెప్పింది నిజమేనా? ఆడు కళ్ళల్లోకి చూసి కోపంగా మాట్లాడితే నాకుండే. ఆ అమ్మాయి తన మాటలతో నన్ను, నా ఆలోచనల్ని మార్చేసింది. ఫస్ట్ టైం ఓడిపోయినందుకు నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం బతకాలనిపిస్తుంది. పెట్టేస్తా, నన్ను చంపాలనుకున్న వాళ్ళందరికీ డేట్ పెట్టేస్తా.
వదలకంట్రా నా కొడుకుని. ఏసేంట్రా నువ్వు ఇటల్రా. ఎంత కాదనుకున్నా నీతోనే ఉండాలనిపిస్తుంది. ఇలా నిన్ను చూస్తుంటే నా హీరో నువ్వే అనిపిస్తుంది. డబ్బు కోసం చంపుతూ నువ్వు గ్యాంగ్స్టార్లో ఉండడం ఇంకా నచ్చుతుంది. నువ్వు ఎవరి కోసం బతకాలని ఆలోచన వస్తే నేనున్నాను. ప్లీజ్ నా కోసం బ్రతుకురా. ఇక్కడ ఎవ్వడు ఆగడు బాబాయ్. ఎవడైతే ఆగుతాడో వాడే ముందు పోతాడు. టచ్చేసారా? ఇప్పుడు నా గల్లో ఉన్న బుల్లెట్ నిన్ను టచ్ చేస్తుంది. अबे ओ कौन है बे तू? ओ को पूछ, तेरा नाम क्या है? तेरा भाई का नाम क्या है? तेरे भाई को एक बार देखना चाहता हूँ, वो पूछ। अच्छा तेरा नाम क्या है? तेरे भाई का नाम क्या है? तेरे भाई को अब भी देखना चाहता हूँ मैं। मेरा नाम गन है। मेरे भाई को लोग बुलेट बुलाते हैं, देखना चाहता है क्या? वाह पसंद आया रे तू। मुंबई माफिया को तेरी जरूरत है रे, आएगा क्या? గాడ్ దేవుడు మనకు డేట్ పెడతాడు. నేను మాఫియాకి పెడతాను డేట్, ఎక్స్పైరీ డేట్.